గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు అన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణతో పాటు వారి అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మార్కాపురం పట్టణంలోని ఎస్సీ-బీసీ కాలనీలో ఉన్న డ్వాక్రా బజార్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను జిల్లా డీఎస్టీడబ్ల్యూ అండ్ ఈవో ఎన్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్డీఓ శివరామరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వాలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా అనంతరం విద్యార్థులు ఆలపించిన జాతీయ గీతంతో వేడుకలు కొనసాగాయి. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీల కళలు, ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గిరిజన యువతులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇక విద్యార్థులు అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. విద్యను కష్టంగా కాకుండా ఇష్టంగా అభ్యసించాలని, విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దశగా కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అవరోధించవచ్చని అన్నారు. ఇక తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను విద్యార్థులు గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. గిరిజనుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివాసీ సమాజం దేశ సంస్కృతిలో అంతర్భాగమని, వారి కళలు, ఆచారాలు, సంప్రదాయాలు, జీవన విధానాలను పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో రామవత్ నాయక్, బనావత్ వెంకటేశ్వర నాయక్, మాలాద్రి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు నాయక్, మూగన్న, రమణమ్మ, శ్రీనివాస్ నాయక్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మన మార్కాపురం జిల్లాలో ఈరోజు ఆగస్టు 9th ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పిల్లలందరూ చాలా చక్కగా ఉత్సాహంగా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ గ్రూప్స్, ముఖ్యంగా మనకు 4-7 మండలాలు మన జిల్లాలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 7 మండలాల నుంచి చాలామంది లీడర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, తర్వాత మరి పేరెంట్స్ వచ్చారు, పిల్లల పేరెంట్స్ వచ్చారు. వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి జీవితంలో మన మార్కాపురం జిల్లాలో రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా జీవన ప్రమాణాలను పెంపొందించుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు ఏదైతే ప్రభుత్వ పరంగా జరుగుతున్నాయో వాటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా వాళ్ళందరితో కూడా రాబోయే రోజుల్లో విరివిగా మీటింగ్స్ కండక్ట్ చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్ళి మరి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిష్కారం చేయదగి ఇక్కడ చేసుకుంటూ అట్లనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా పరిష్కారం అయ్యే విధంగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చొరవ తీసుకుంటుంది. అంటే రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా హెడ్క్వార్టర్లో ఒక గిరిజన భవన్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. తద్వారా వాళ్ళందరూ ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన మీటింగ్స్ కానీ ఆ భవన్లో జరుపుకునే దానికి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా సరే ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరిజన అభ్యున్నతి కోసం అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అట్లనే వాళ్ళు ఉండే ఏరియాస్లో అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో అనేక రెసిడెన్షియల్స్ కానీ, ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మన జిల్లాలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అట్లనే సౌకర్యాల పరంగా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని రకాలుగా కేర్ తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా మరి ఈ సౌకర్యాలన్నీ ఉపయోగించుకొని మంచిగా ఎదగాలని, పిల్లల్ని మంచిగా చదివించుకోవాలని, జీవన ప్రమాణాలు పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మార్కాపురం జిల్లా ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.